నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6-8 వచనాలలో ఆ రోజుల్లో దేవుడు తన సత్యాన్ని వెల్లడించే పద్ధతులలో ఇది ఒకటి. తరచుగా స్వప్నాలు అనగా కలలు, దర్శనాలు అనగా దృశ్యాల రూపంలో ఆయన మాట్లాడేవాడు. ప్రస్తుతం మనకు దేవుని సత్యం బైబిల్ ద్వారా పరిపూర్ణంగా వెల్లడైంది కాబట్టి ఇప్పుడు కళలు దృశ్యాలతో అంతగా పనిలేదు. అయినా ఈ రోజుల్లో కూడా దేవునికి ఇష్టమైనప్పుడల్లా వీటి ద్వారా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో దేవుడు మోషేతో మాట్లాడడానికి గల ప్రధానమైన కారణం మోషే అన్ని విషయాలలో దేవుని ఎడల నమ్మకంగా ఉండుట. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. ఒక వ్యక్తి తన మిత్రుడితో మాట్లాడే విధంగానే యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. తరువాత మోషే శిబిరానికి తిరిగి వచ్చేవాడు. యెహోవాను ముఖాముఖిగా తెలుసుకున్న మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలలో ఇదివరకు జన్మించలేదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-6 వచనాలలో దేవుణ్ణి నమ్ముకున్న మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండడం వలన ఈ యుగ దేవుడు అంటే సాతాను లోకంలో ఉన్న దేవుని ప్రజలను దేవుని మార్గం నుండి వేరుపరిచి తప్పించి తన అధికారం క్రిందికి తెచ్చుకోవాలన్నది సాతాను యొక్క కోరిక. దేవుని యందు స్థిరమైన నమ్మకం లేని వారు చాలా సులువుగా దేవుని మార్గం నుండి వేరైపోయే ప్రమాదం ఉంది. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోకుండా వారి మనసులకు సాతాను గ్రుడ్డితనం కలుగజేస్తూ ఉన్నాడు. అపవాది బారి నుండి చీకటి నుండి మనలను మనం తప్పించుకునే ప్రయత్నం చేసి జయించగల మార్గాన్ని ఈ పౌలు ఇక్కడ తెలుపుతూ ఉన్నాడు. దానికి క్రీస్తు ముఖంలో ఉన్న దేవుని మహిమను గూర్చిన జ్ఞానకాంతి మనకు ప్రసాదించడానికి దేవుడు మన హృదయాలలో ప్రకాశించాడు. ఆ వెలుగును మన మీద ప్రకాశింపజేసి మనలో ఉన్న ప్రతి చీకటిని పారద్రోలి మనలను ఆయన వెలుగై ఉన్నాడు గనుక ఆ వెలుగులో నడిపిస్తాడు. ఎప్పుడు అంటే మోషే వలె మనం దేవునికి అన్ని విషయాలలో నమ్మకంగా ఉన్నప్పుడు. ఆమేన్.